ఈరోజు హరితాళిక వ్రతం అలాగే స్వర్ణగౌరి వ్రతం కూడా, ఈ రెండు వ్రతాల యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? తిథులకు దేవతలు ఉన్నారు. అందులో తదియ తిథికి గౌరీదేవి ఆధిపత్యం కలిగి ఉంటుంది. వన్నిత్ వస్త్ర హిమాద్రిజ గణపతి చవితికి గణపతి. తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. అది ఎలా? స్కాంద పురాణం అలాగే పద్మ పురాణం, ఈ పురాణాలలో అనేక వ్రత కథలు ఇటువంటివి చెప్పబడి ఉన్నాయి. వాటిల్లో ఒకటి స్వర్ణ గౌరీ వ్రతం, హరితాళిక వ్రతం. పార్వతీదేవిని పూజించడమే ఈ వ్రతంలో ఉండే అంతరార్థం. గణపతిని పూజించడం రేపు అనుకున్నప్పుడు ఒక్కరోజు ముందు గణపతి తల్లి పార్వతీదేవిని పూజించాలి. హరితాళిక వ్రతం అనే ఈ వ్రతాన్ని రాత్రి వేళ ఆచరించవలసి ఉంటుంది. ఉదయమంతా కూడా ఉపవాస వ్రతం పాటించి సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానాదికాదులు పూర్తి చేసుకొని ఇంటిలో పూజాగృహంలో చక్కగా అలికి పసుపు ముద్ద రూపంలో పార్వతీదేవిని సిద్ధం చేసుకొని అమ్మవారికి ప్రీతికరంగా మొక్కజొన్న పొత్తులను నివేదనగా సమర్పించాలి. ఈ వ్రతంలో ఉండే ప్రత్యేకత ఇదే. అలాగే వెదురు బుట్టలో మొక్కజొన్న పొత్తులను ఉంచి వ్రతాన్ని మన చేత ఆచరింపజేసిన వారికి వాయనంగా ఇవ్వాలి. స్వర్ణ గౌరీ వ్రతం అనే వ్రతం పేరిట పార్వతీదేవినే పూజించి ఆ పసుపు ముద్దను శరీరమంతా కూడా అలద్దుకొని ఆ తదుపరి ఆ పసుపు అంటిన చేతులతో గణపతి ప్రతిమ సిద్ధం చెయ్యాలి. తదియ ఈ రోజున స్వర్ణగౌరి అనే వ్రతాన్ని ఆచరిస్తూ పసుపు ముద్దతో గణపతిని కన్న తల్లి ఆ పార్వతీదేవి స్వరూపంగా భావన చేస్తూ సిద్ధం చేసి పూజ చేసిన అనంతరం రేపు వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పసుపు ముద్ద రూపాన్ని మన దేహమంతా కూడా అలుదుకొని ఇల్లాలు స్నానం చేసి అనంతరం ఆ పసుపు చేతులతో వినాయకుడు సిద్ధం చేయాలి. ఇలా చేస్తే ఆ ఇంటిలో స్వర్ణగౌరి, స్వర్ణము అంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవి ఎప్పటికీ కలకాలం స్థిరంగా ఉంటాయి. అమ్మ అనుగ్రహం ఉన్న కారణం చేతనే గణపతి విఘ్నేశ్వరుడు అయ్యాడు. తొండమునేగ దంతమును తోరపబజ్జయి వామహస్తమును మెండుగం రోజు గజ్జలను మెల్లెన చూపుల మందహాసమును కొండక గుజ్జు రూపమున, ఇవన్నీ కూడా గణపతిలో ఉండేటటువంటి అవకర లక్షణాలు, అందమైనవి కావు. కానీ కోరిన విద్యలకెల్లా ఒజ్జయై ఉండేది పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. పార్వతీతనయుడు అయినందువల్ల ఆ గణపతి సమస్త విద్యలకు అధినాథుడయ్యాడు. అలాంటి గణపతికి నేను నమస్కారం చేస్తున్నాను. ముందు తల్లిని పూజిస్తే కుమారుడికి సంతోషం కలుగుతుంది. అలాగే కుమారుడిని పూజిస్తే తల్లిదండ్రి ఆనందిస్తారు. ఇది కుటుంబ అనుబంధాన్ని చూపించేటటువంటి వ్రత లక్షణం కనుకనే ఈ హరితాళిక వ్రతం కానీ స్వర్ణగౌరి వ్రతం కానీ వినాయక చవితికి ఒకరోజు ముందున పాటించాలి. ఒక్క పార్వతీదేవిని పూజించే అవసరం లేదు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కలిపి పూజించడం సంప్రదాయం. ఇది విశేషం.